నోటి క్యాన్సర్. అసలు నోటి క్యాన్సర్ లక్షణాలేంటి? వాటినెలా గుర్తించాలి? ఇవి నోటి లోపల భాగంలో చిన్న తెల్ల మచ్చల్లా మొదలవుతాయి. దీన్ని ప్రారంభ దశగా చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో గడ్డల్లా కూడా కనిపిస్తాయి. ఈ గడ్డలో నొప్పి ఏమీ ఉండదు, కానీ ఒక్కోసారి మంట వస్తుంటుంది. మెల్లిగా కొద్ది రోజులకి ఈ గడ్డ పుండుగా మారుతుంది. గడ్డ చుట్టూ ఉన్న భాగం గట్టి పడుతుంది. ఈ విధంగా నోటి నిండా పుండ్లు ఏర్పడడం, ఆ పుండ్ల నుంచి రక్తం కారడం వంటివి జరుగుతుంటాయి. నోటి మీద, పెదాల మీద తెల్లటి మచ్చలు ఏర్పడినప్పుడు వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. వీటిని ల్యూకోప్లేకియా అంటాం. నోటి లోపలి భాగాల్లో ఎరుపు, తెలుపు కలగలిసిన మచ్చలు కనిపిస్తుంటాయి. వీటిని ఎరిథ్రో ల్యూకోప్లేకియా అంటాము. ముక్క లోపల పొక్కులు ఏర్పడడం, చెవి, దవడ భాగాల్లో నొప్పి కలగడం, ఆహారాన్ని మింగుతున్నప్పుడు నొప్పి రావడం, నోటి నుంచి దుర్వాసన రావడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం, నోరు, నాలుక తిమ్మిరెక్కడం, ఇవన్నీ కూడా నోటి క్యాన్సర్ యొక్క లక్షణాలే. అలాగని ఈ లక్షణాలుంటే అది క్యాన్సరే అని అనుకోవడం కూడా పొరపాటే. వీటిలో కొన్ని ఇన్ఫెక్షన్లు కూడా అయి ఉండొచ్చు. ఏది ఏమైనా ఈ లక్షణాలు కనిపించినప్పుడు మంచి డాక్టర్ ని సంప్రదించాలి. ఒకవేళ డాక్టర్ సూచిస్తే మాత్రం మంచి డెంటిస్ట్ ను కలిసి క్షుణ్ణంగా పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ డాక్టర్ కు ఏదైనా అనుమానం అనిపిస్తే అక్కడ నుంచి కొంత కణజాలాన్ని సేకరించి బయాప్సీ చేస్తారు. బయాప్సీ పరీక్ష చేసిన తరువాతే అది క్యాన్సరా కాదా అన్న నిర్ధారణకు వస్తారు డాక్టర్లు. అప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెట్టడం జరుగుతుంది. ఇది నోటి క్యాన్సర్ వ్యవహార శైలి. మరి నోటి క్యాన్సర్ కు ఆయుర్వేదంలో పరిష్కారం ఉందా అంటే ఎస్, ఉంది. రసాయన ఆయుర్వేదంలో నోటి క్యాన్సర్ కు నిఖార్సైన వైద్యం ఉంది. అనుభూత యోగాలైన అనేక ఔషధాలు రసాయన ఆయుర్వేదంలో ఉన్నాయి. ఈ ప్రభావం క్యాన్సర్ కణాలపై తీవ్రంగా ఉంటుంది. అందుకే రసాయన ఆయుర్వేద మందుల ప్రభావానికి క్యాన్సర్ కణాలు మళ్లీ తిరిగి రావడం అన్నది జరగదు. తరాల ఆయుష్ కలిగిన ఆయుర్వేదంలో క్యాన్సర్ లాంటి అనేక మొండి జబ్బులకు శాశ్వత పరిష్కారాలున్నాయి. అయితే అది రోగి యొక్క రోగ నిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. రోగి యొక్క రోగ నిరోధక శక్తి పెరగడానికి కూడా రసాయన ఆయుర్వేదం చక్కగా పనిచేస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఎదురైతే మాత్రం ఆలస్యం చేయకుండా రసాయన ఆయుర్వేద పద్ధతిలో ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. థ్యాంక్ యూ.